హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూద్దాము స్టూడెంట్ ఇన్ఫోలో FA1, FA2, FA3, SA1, SA2 మార్క్స్ ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత మనము మొత్తం క్లాస్ వైజ్లో మార్క్స్ మొత్తము ఒకే షీట్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా స్టూడెంట్ ఇన్ఫోలో మీరు గూగుల్లో స్టూడెంట్ ఇన్ఫో అని టైప్ చేసి మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి స్కూల్ డైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ ఇలాగే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన రిపోర్ట్స్ పోండి. రిపోర్ట్స్లో స్టూడెంట్స్ ఎగ్జామ్ మార్క్స్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా స్టడీయింగ్ క్లాస్ అండ్ ఎగ్జామ్ టైప్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ ఏదో ఒక క్లాస్ మీరు సెలెక్ట్ చేయండి. తర్వాత అది FA1, FA2, FA3 ఇలా మీరు ఏదో ఒక క్లాస్ కోసము ఎగ్జామ్ కోసము క్లిక్ చేయండి. చేశాక గెట్ డీటెయిల్స్ పైన మీరు ప్రెస్ చేసినప్పుడు మీకు ఆ క్లాస్ సంబంధించి మార్క్స్ అన్నీ వస్తాయన్నమాట. అప్పుడు దీనిపైన ఇక్కడ మీరు 3 రకాలుగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్సెల్, రెండోది వర్డ్ అండ్ పీడిఎఫ్లో. ఎక్సెల్ మీరు ఇలా క్లిక్ చేస్తే ఎక్సెల్ షీట్లో మీ మొబైల్లో మీ డెస్క్టాప్లో ఆ ఫైల్ వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా ఎక్సెల్ షీట్లో మీకు మొత్తం మార్క్స్ అన్ని రావడం ద్వారా దీన్నే మీరు అఫీషియల్గా మార్క్స్ రిజిస్టర్గా మీరు మెయింటైన్ చేయవచ్చు. ఫిజికల్గా వేసినటువంటి మార్క్స్తో పాటు ఇది కూడా ఎవరన్నా డిప్యూటీ డివోర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లేక ME వచ్చినప్పుడు ఇలా మనం వాళ్ళకు అఫీషియల్గా మెయింటైన్ చేసి చూపించవచ్చు. రెండో విషయం అంటే వీరికి ప్రమోషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్, అప్పుడు కూడా ఈ యొక్క మార్క్స్ అన్ని ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.